ఈ నూతన సంవత్సరపు ఆరాధన కూడికకు చేరివచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. అయ్యా, అందరికి వందనాలు. వేదిక మీద ఉన్న వారికి, పెద్దలకు, సంఘ పెద్దలకు, స్త్రీలకు, స్త్రీల సమాజం వారికి, యవనస్తులకు, పిల్లలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చెప్పండి ఏదో ఒకటి అన్నారా? నాకే వినిపించలేదేమో. రైట్. ఈ సంవత్సరం అంతయు దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. దానికంటే ముందుగా వాచ్ నైట్ సర్వీస్లో ఏం వాక్యం నాకు గుర్తుందా ఎవరికైనా? వెనకున్న వాళ్ళు చెప్తారా? ఆ టెంకాయ చెట్టు కాటి నుంచి అటు ఉన్న వాళ్ళు చెప్తారా? మేము చెప్పినా నీకు అంత దూరం వినిపించలేదు సార్ అంటారా? మీకు ఎవరికి గుర్తులేదని నాకు తెలుసు. పోనీ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు చెప్పండి. ఫలించేవారు, అదేనా? ఫలించే రాత్రి, యాకోబు ఫలించిన రాత్రి, అహరోను చిగురించిన రాత్రి, మన జీవితాలు కూడా ఫలించే రాత్రి. కాబట్టి ఫలించాలని, ఏ విధంగా ఫలించాలో దేవుని లేఖనాల ద్వారా ఎవరెవరు, యాకోబు ఏ విషయంలో ఫలించాడో, అహరోను ఏ విషయంలో చిగురించాడో మనం చాలా క్లుప్తంగా విన్నాం. మరొకసారి జ్ఞాపకం ఉంచుకున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. వింటున్న వాక్యాన్ని కూడా గ్రహించి శ్రద్ధగా మన హృదయంలోనికి స్వాగతించే ప్రయత్నం చేద్దాం. కీర్తనకారుడు 119వ కీర్తన గ్రంథకర్త మాట్లాడుతూ 112వ వచనంలో ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఆ నిర్ణయం ఎంతవరకు ఉంటుందో తన నోరారా తానే తెలియజేస్తున్నాడు. చూడండి, 119వ కీర్తన 112వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయము నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లాంటి నిర్ణయం అంట? నిత్యమైన నిర్ణయం. ఈరోజు మానవులుగా మనం కూడా కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటాం. అది నిత్యం ఉంటుందా, నిమిషం మాత్రం ఉంటుందా? పోయిన సంవత్సరం తీర్మానాలు తీసుకున్నారా? వాగ్దానాలు కాదు, తీర్మానాలు. వాగ్దానం వేరు, తీర్మానం వేరు. ఏం తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానాన్ని నెరవేర్చుకున్నారా? ఆ తీర్మానానికి కట్టుబడి ఉన్నారా? కొంతమంది అనుకుంటాం రోజు 5 అధ్యాయులు బైబిల్ చదవాలనుకుంటాం. ఒక 2-3 రోజులు పట్టుబట్టి చదువుతారు. 4వ రోజు చదువుదాంలే, ఇంకా టైం ఉంది అనుకుంటారు. 6వ రోజు ఇంకా నెల అయిపోయిన తర్వాత ఇంకెవరు చదువుతారు కంటిన్యూగా, అంటే చదువుదాంలే ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అనుకుంటారు. అంతేనా? అంటే మానవుల నిర్ణయాలు తాత్కాలికమైనవి, కానీ దేవుని నిర్ణయం అట్లాంటిది కాదు. అయినప్పటికీ ఈ కీర్తనాకారుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీ కట్టడలను గైకొనడానికి నా హృదయములో నేను లోపరుచుకొని ఉన్నాను. నా హృదయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం ఎంతవరకు ఉంటుంది అంటాడు? నిత్యము, నిరంతరము. నేను బ్రతికున్నంత వరకు ఈ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను అంటాడు. చనిపోయేంత వరకు ఈ తీర్మానానికి నేను లోబడి ఉంటాను అంటాడు. అయితే ఈ నూతన సంవత్సరంలో మనం కూడా కొన్ని తీర్మానాలు తీసుకోవలసిన వారమై ఉన్నాం. ఏమో తీసుకుందామా వద్దా? తీసుకున్నాం సార్ నేను రాత్రి అంటారా? తీసుకున్న వాళ్ళు ఆ తీర్మానానికి కట్టుబడి ఉండే ప్రయత్నం చేయండి. మీ జీవితంలో వ్యక్తిగతంగా ఏ తీర్మానం తీసుకున్నా, ఏ డెసిషన్ తీసుకున్నా పర్వాలేదు, కానీ ఆ డెసిషన్ను అంతము మట్టుకు కాపాడుకునే ప్రయత్నం చేయండి. పోయిన సండే విన్నాం కదా, కార్యారంభము కంటే కార్యాంతం మేలు. నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం కాదు, తీర్మానం తీసుకోవడం గొప్ప విషయం కాదు, కానీ ఆ తీర్మానానికి కట్టుబడి ఉన్నామా లేదన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా మనం తీసుకోవాల్సినటువంటి తీర్మానాలు ఏంటో ఒక 2 లేదా 3 త్వరగా వినే ప్రయత్నం చేద్దాం. నేను కూడా చాలా క్లుప్తంగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను.
ఏదైనా సరే తీర్మానం తీసుకున్న తర్వాత ఆ తీర్మానానికి కట్టుబడి ఉండాలి. కానీ ఒక నానుడు ఏంటంటే మనుషుడు మాట మీద నిలబడేవాడు కాదు. అంతేనా? ఏమా తల్లిదండ్రులు ఎవరో పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకున్నాము, అది మీకే శాపం. దయచేసి ఈ మాటను అర్థం చేసుకోండి, వినండి. కొంతమంది అంటారు నేను మాట మీద నిలబడే వ్యక్తినని, నేను భూమి మీద కంటే మాట మీద ఎక్కువ నిలబడతానంటారు కొంతమంది కదా. దేని మీద నిలబడతారంట? భూమి మీద కాదు, దేని మీద నిలబడ్డారా? ఏదైనా ఇచ్చిన మాటకి ఇప్పటిదాకా నిలబడ్డారా? తీసుకున్న తీర్మానానికి నిలబడ్డారా? ఒక్కటి కూడా లేదా? ఏమా పోయిన సంవత్సరం తీసుకున్న తీర్మానం ఒక్కటైనా నెరవేర్చి నిలబెట్టుకున్నామా? అది మీ హృదయానికి, మీ పరిశీలనకే తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు ఆ నిర్ణయం, తీసుకున్న నిర్ణయం కట్టుబడి ఉన్నామా లేదా అన్నది. అయితే ఈరోజు వాక్యానుసారంగా మనం ఏ తీర్మానాలు తీసుకోవచ్చు, ఈ నూతన సంవత్సరంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తూ ఒక్కసారి తీర్మానం తీసుకుంటే ఎలా ఉండాలంటాడు 119వ కీర్తన 112లో, నిత్య నిర్ణయము. అదేనా? నిరంతరం ఉండాలి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత, తీర్మానం తీసుకున్న తర్వాత అది నిరంతరము ఇక మన జీవితంలో అది కొనసాగుతూనే ఉండాలి. ఈ సంవత్సరంలో నేను ఖచ్చితంగా బైబిల్ కంప్లీట్ చేయాలి అని తీర్మానం తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ముగించే తీరాలి. ఎవరైనా రోజు ఒక 5 నిమిషాలైనా నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలని తీర్మానం తీసుకున్నారనుకోండి, ఆ తీర్మానానికి కట్టుబడి ఉండి తప్పకుండా ప్రతిరోజు ఏం చేయాలా? భోజనం చేసుకునేటప్పుడు చేసే ప్రార్థనలు కాదు. భోజనం చేసుకునేటప్పుడు అందరూ చేస్తాం కదమ్మా, మేము చేసుకోం సార్ అంటారా? ప్రార్థన చేస్తారు, భోజనం దగ్గర ఏమంటారు? ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం. ఏమంట? నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆకలేస్తుంది. ఇంకా లేదంటే దీర్ఘ ప్రార్థనలో కుక్కొచ్చి తినిపోయేంత వరకు దీర్ఘ ప్రార్థనలోకి వెళ్తారు. కాబట్టి భోజనం కొరకు చేసే ప్రార్థనలు కాదు, కానీ పడుకునే ముందు, వేకున లేచే ముందు చేసే ప్రార్థనలు కాదు, కానీ వ్యక్తిగతంగా ఒక ప్రార్థనా సమయాన్ని కలిగి ఉండే ప్రయత్నం చేయండి. వాక్యాన్ని రోజు ఒక్క అధ్యాయమైనా చదివే ప్రయత్నం చేయండి. ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుని మందిరానికి కుంటు పడకుండా వచ్చే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి తీర్మానాలు మనం ఎన్నైనా తీసుకోవచ్చు, కానీ తీసుకునే నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొన్నిసార్లు అది మనకు నష్టం కలిగించేదైనా ఏం చేయాలంట? ఏమా? కొన్నిసార్లు అది మనకు నష్టం కలిగించేదైనా సరే ఆ తీసుకున్న తీర్మానానికి కట్టుబడి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 15వ కీర్తనలో కీర్తనాకారుడు ఆ మాటను తెలియజేస్తారు. చూడండి, 15వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి చదవండి. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. దేవుని బిడ్డలు తీర్మానం తీసుకుంటే ఇట్లుండాలా? దేవుని బిడ్డలు ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే నష్టము కలిగిన మాట తప్పకూడదు. కొన్నిసార్లు తీర్మానాలు తీసుకుంటాం, ఇంత అవుతుందని నాకు తెలియదు సార్ అంటాం. ఏమంటాం? ఇంత అవుతుందని నాకు తెలియదు సార్, ఇంత ఖర్చు అవుతుందని నేను అనుకోలేదు సార్. కానీ దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టే ఖర్చు అవుట్ ఆఫ్ క్వశ్చన్. మనం తీసుకున్న నిర్ణయానికి మనం లోబడి ఉన్నామా లేదా, మనం తీసుకున్న తీర్మానానికి కట్టుబడి ఉన్నామా లేదన్న విషయాన్ని మాత్రమే దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలమైతే కొన్నిసార్లు మనం తీసుకున్న తీర్మానాన్ని నెరవేర్చడానికి అది మనకు నష్టం కలిగించేదైనా, మనకు ఖర్చు అయ్యేదైనా, కొన్నిసార్లు మనకు అది కొంత ఎదురుపడే పరిస్థితి అయినా, మన ఆ విషయంలో తీసుకున్న నిర్ణయం విషయంలో, తీసుకున్న తీర్మానం విషయంలో మాట తప్పనే తప్పకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రాజకీయ నాయకుల ప్రమాణాలు ఎట్లుంటాయో మనకు తెలుసు కదమ్మా. ఇచ్చిన తీర్మానం ఎప్పుడు గుర్తొస్తాం? మరలా ఎలక్షన్కి ఒక సంవత్సరము, ఒక 6 నెలలు ఉండగా గుర్తొస్తుంది.
చాలామంది ఒక్కరని కాదు ఇద్దరని, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, కానీ ప్రతి రాజకీయ నాయకుడు కూడా చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. కానీ మనం రాజకీయ నాయకులు కాదు కదా, మనము దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ప్రమాణము చేయగా ఏం చేయాలంట? నష్టము కలిగిన మాట తప్పకూడదు. కాబట్టి ఈరోజు ఒక్క 3 తీర్మానాలు మనం తీసుకుందాం. బైబిల్ బేస్ చేసుకొని ఒక 3 తీర్మానాలు మనం చేసుకొని ఆ 3 తీర్మానాలకు వచ్చే జనవరి 1 దాకా కట్టుబడి జీవించే ప్రయత్నం చేద్దాం. ఈ 3 తీర్మానాలు కూడా ఖర్చుతో కూడుకున్నవి. ఏమో అర్థమైందా? చేస్తారా? ఖర్చుతో కూడుకున్నదంటే మా వల్ల కాసారంటారా? కొంతమంది ఉచితమైనవి అయితే ఎంతైనా చేస్తాం, ఉచితంగా వచ్చేదైతే ఎన్నైనా చెప్పు సార్ చేస్తాం, కానీ డబ్బులు ఖర్చు అయ్యేవి మా వల్ల కాదు అంటారు. అందుకనే మీరు అట్లాంటి వాళ్ళని దేవుని కూడా తెలిసి దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? ఈరోజు ₹1 కూడా ఖర్చు లేకుండా చేసుకోగలిగే తీర్మానాలను మన ఎదుట ఉంచాడు. ఇది మన హృదయానికి సంబంధించింది. కేవలం మన హృదయముతో చేస్తే చాలు, ఆ తీర్మానాన్ని మనం కట్టుబడి ఉన్నట్టే. ఈ తీర్మానాలు తీసుకోవడానికి మనకు ఒక నయా పైస ఖర్చు అవ్వదు. మన హృదయానికి, మన దేహానికి, మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయం. కాబట్టి ఈరోజు ఈ తీర్మానాలను మనం కూడా ఈ 2026 సంవత్సరం అంతా కట్టుబడి ఉండే ప్రయత్నం చేద్దాం. ఏం తీర్మానాలు తీసుకోవాలి అని మనం ఆలోచన చేస్తే నాకు గుర్తొచ్చిన మొదటి వ్యక్తి భక్తుడైన యోబు గారు. చూడండి ఒకసారి యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, నేను కన్యకను చూడను. ఏం చెప్తున్నాడు ఆయన? నేను కన్యకను చూడను. అది యోబు గారి తీర్మానం కదా సార్, మనకి ఎలా వర్తిస్తుంది అని అనుకుంటారేమో, కానీ ఈరోజు అదే తీర్మానాన్ని మనకు అప్లై చేసుకొని మనం కూడా ఈ సంవత్సరంలో చేసుకోవలసిన లేదా తీసుకోవలసిన మొదటి తీర్మానం ఏంటంటే, మనమందరము మన కన్నులతో పాపము చూడను అని ఒక తీర్మానాన్ని తీసుకోవాలి. ఏం చేయాలంట? అమ్మ, వెనకున్న వాళ్ళకి అర్థమవుతుందా? వెనకున్న వాళ్ళకి అర్థమవుతుందా? ఒకసారి స్తోత్రం చెప్పండి. నిద్ర వచ్చే వాళ్ళందరూ హల్లెలూయా. చేతులు కూడా ఎందుకు ఎత్తుతారో అర్థం కాదు మళ్ళీ నాకు చాలాసార్లు. యోబు యొక్క తీర్మానం ఏంటంటే, నేను నా కన్నులతో కన్యకను చూడను. ఆ కన్యక ప్లేసులో ఇంకేదైనా పెట్టుకోండి. నా కన్నులతో పాపాన్ని చూడను. నా కన్నులతో చెడు తలంపులను, చెడు ఉద్దేశాలను చూడను. నా కన్నులతో దేవునికి విరోధమైనవి ఏవి నేను చూడను అని ఒకవేళ యోబు తీర్మానం తీసుకున్నట్టుగా మనం కూడా ఈ క్రొత్త సంవత్సరంలో తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, చెప్పండి అమ్మా, ఏం తీర్మానం తీసుకోవాలంటే మొదటిది? ఎంతమందికి ఇష్టం ఈ తీర్మానం తీసుకోవడం? చేతులెత్తి చూపించండి. ఖచ్చితంగా కట్టుబడి ఉండాలా? చేతులు దిగుతాయి చూడండి. ప్రయత్నం చేయండి. మన కన్నులతో చెడు చూడకుండా, మన కన్నులతో పాపం చేయకుండా, మన కన్నులతో దేవునికి వ్యతిరేకమైనవి ఏవి ఈ సంవత్సరం నేను చూడను ప్రభు అని ఒక తీర్మానం తీసుకోండి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ, ప్రతి బాప్తిసం తీసుకోవాల్సిన వ్యక్తి తీసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన తీర్మానం ఏంటంటే, కన్నులతో పాపం చేయకుండా జీవించాలని. అందుకే మన దేహం చెడిపోవడానికి కారణం మన కన్నే. అవునా అమ్మా? అవునా? మన దేహం చెడిపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి చెప్పండి? మన కన్నేనా? చాలాసార్లు చెప్పానేమో, నయనం ప్రధానం అని. సర్వేంద్రియానం, అన్ని ఇంద్రియాలలో కంటే కూడా, అన్ని జ్ఞానేంద్రియాలలో కూడా ఏది ప్రధానమైనదంట? నయనం. నయనం అంటే కన్ను. కన్నే చాలా ప్రాముఖ్యమైనది. పాపం మన జీవితంలోనికి ఏ రూపంలో ప్రవేశిస్తుందో తెలుసా అమ్మా? 3 విధాలుగా పాపం మనలోనికి వస్తుంది. ఎట్లాగో చెప్తారా? ఒకటి కంటి చూపు ద్వారా, ఇంకా నోటి మాట ద్వారా బయటికి వెళ్తుంది పాపం.
వినుట ద్వారా, చెడును గురించి వినడం ద్వారా చెడు ఆలోచనలు మళ్ళీ పుట్టుతాయి. కనుక పాపం చెవుల ద్వారా కూడా, ఇంకొకటి చూడడం ద్వారా, ఇంకొకటి చేయుట ద్వారా. కాబట్టి ఈ మూడింట్లో కూడా ప్రాముఖ్యమైనది మన కంటి ద్వారా మన శరీరం చెడిపోయే అవకాశం ఉంది. మన కంటి ద్వారా మన దేహము, మన కుటుంబము విచ్ఛిన్నమైపోయి దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంది. కనుక ఈ సంవత్సరం మనం తీసుకోవాల్సిన ప్రాముఖ్యమైన నిర్ణయం ఏంటంటే, నేను ఈ 2026వ సంవత్సరం అంతా నా కన్నులతో పాపాన్ని చూడను, లోకానికి నేను చూడను, దేవునికి వ్యతిరేకమైనవి చూడను అని ఒక తీర్మానం తీసుకోవాలి. ఎంతమంది ఉంటారు ఈ తీర్మానానికి చెప్పండి? మీరు ఇంకా మీటింగ్ ఇడిచేదే లేట్ సార్ అంటారు కదా. కొంతమంది చూడకుండా ఉండలేకపోతారు. అసలు సాతానుడు గాడు సులువుగా చిక్కులు పెట్టేదే కంటి ద్వారా. సులువుగా నిన్ను పడగొట్టడానికి సాతానుగాడికి ఉండే మార్గం కూడా కన్నే. అందుకే ఈరోజు ప్రపంచంలో బహు విస్తారంగా సోషల్ మీడియా ఎందుకంత ప్రాచుర్యంలోకి వచ్చిందంటే, ఎక్కువ మంది చూస్తున్నారు కనుక. అందుకే ఈరోజు మనం తీసుకోవాల్సిన ఒక తీర్మానం ఏంటంటే, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటాను, నా కన్నులతో నేను ఒక తీర్మానాన్ని చేసుకుంటాను అని చెప్పి మనం ఒక తీర్మానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెప్పుడు దేవుని నమ్ముకుంటారమ్మా అంటే, నా మనవరాలేదు సార్ చిన్నపిల్ల, ఆ పిల్లకి పెళ్ళి అయినాక చేసుకుంటాను అంటదంట ఆమె. బాప్తీసము పిల్లకి పెళ్ళినాక ఎన్నేళ్ళమ్మా అంటే 6 ఏండ్లు సార్ అంట. 6 ఏండ్ల పిల్ల, 6 ఏండ్ల పాప పెద్ద అయ్యేదేప్పుడు, ఆమెకు పెళ్లి సంబంధాలు వచ్చేదేప్పుడు, ఆమెకు పెళ్ళి కుదిరేదేప్పుడు. ఈలోపు నీవే గనక ఏం చేస్తాం? ఈలోపే ప్రభు చిత్తం అయితే ఏం చేస్తాం? కాబట్టి పిల్లల పెళ్ళిళ్ళనో, ఏదో ఒక పననో, ఏదో ఒక కార్యక్రమనో, ఏదో ఉద్యోగమనో సాకులు పెట్టి దేవునికి దూరంగా జీవించడం అది దేవునికి వ్యతిరేకమైన పాపం. కాబట్టి మనుషులను, మానవులను పడగొట్టడానికి సాతానుగాడికున్న ఒక మార్గం, ప్రాముఖ్యమైన మార్గం ఏంటంటే కంటి చూపు. అందుకనే యోబు చాలా చక్కగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నేను నా కన్నులతో ఒక తీర్మానం తీసుకున్నాను, పరిశుద్ధంగా జీవించడానికి నేను ఒక తీర్మానం తీసుకున్నాను కనుక నా కన్నులతో నేను ఇంకా ఏవి చూడనంటాడు. ఈరోజు మనం కూడా మన కన్నులతో ఆ నిబంధన చేసుకుంటే ఈ నూతన సంవత్సరం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే మన కన్ను తేటగా ఉంటే మన దేహం కూడా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. 6వ అధ్యాయం 22-23 వచనాలు చదవండి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయ్యుండును, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయ్యుండును. ఇక్కడ చూడండి, నీ కన్ను బాగుంటేనే నువ్వు బాగుంటావు అంటుంది వాక్యం. నీ కన్ను పరిశుద్ధంగా ఉంటే నీ జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. నీ కన్ను చెడినదైతే, నీ కన్ను పాపాన్ని చూసేదైతే నీ దేహము, జీవితము, కుటుంబము చెడిపోతుందని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మనం చేసుకోవాల్సినటువంటి ఒక తీర్మానం ఏంటంటే, మన కన్నులతో పాపాన్ని చూడకుండా పరిశుద్ధంగా జీవిస్తానని ఒక తీర్మానం తీసుకోవాలా. ఏమా తీసుకుంటారా? ఈ తీర్మానం తీసుకోవడం ఇష్టమేనా? మనం దేవునికి దూరమైపోవడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం అది మన కన్నే, మన చూపే. గొప్ప భక్తుడు, ఇశ్రాయేలులను, యూదులను ఏకదాటిగా పరిపాలించినటువంటి మహా గొప్ప రాజు, దేవుని చేత ఇష్టానుసారుడు, హృదయానుసారుడని పిలువబడినటువంటి మహారాజు అయినటువంటి దావీదు సహితము పాపములో పడిపోయి దేవునికి దూరం కావడానికి కారణం ఏంటంట? ఒకరోజు యుద్ధానికి వెళ్లకుండా మిద్ది మీద తిరుగుతున్నాడంట. మిద్ది మీద తిరుగుతూ ఉంటే సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తే, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఆ వాక్యం మనకి అక్కడ కనిపిస్తుంది. చూచుచుండగా అతని చూపుకు ఏం కనిపించిందంట?
ఒక రాజు అయ్యుండి, ఒక దేవుని బిడ్డ అయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, దేవుని కొరకు నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించినటువంటి రాజు కూడా చూపును బట్టి దేవునికి వ్యతిరేకమైన పాపం చేశాడు. అందుకే ఈరోజు మనం కూడా దేవునికి దూరం కాకూడదన్నా, ఈ 2026 సంవత్సరం మనకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా మనము మన చూపుతో, మన కంటితో, మన కన్నులతో ఒక నిబంధన చేసుకోవాలా. మనం ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మన కన్నులతో ఒక తీర్మానం తీసుకోవాలి. ఏంటంటే, నేను పాపమును చూడను. ఈరోజు ఈ తీర్మానం తీసుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన కుటుంబాల్లో నెమ్మదినిస్తాడు. కనుక వీలైతే, కుదిరితే తప్పకుండా 2026లో ఈ తీర్మానం తీసుకునే ప్రయత్నం చేయండి. చెడును చూడకుండా, పాపాన్ని చూడకుండా మీ కన్నులను త్రిప్పివేసుకునే ప్రయత్నం చేయండి. రాజైన సొలొమోను అంటాడు, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. ఈ మాట అర్థమైందా మీకు అమ్మా? ఈ మాట అర్థమైందా? సొలొమోను ఏం చెప్తున్నాడు? నా కన్నులు ఆశపడిన ప్రతిదాన్ని చూడనివ్వకుండా ఎప్పుడూ నా కన్నులను అడ్డగించలేదు అంటాడు. అందుకే సొలొమోను జీవితం చివరికి ఎలా ముగించబడిందో మనందరికీ తెలుసు. సొలొమోను అదేదో గొప్పగా చెప్పుకుంటున్నాడు, అదేదేమో ఘనకార్యం అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు. ఇదిగో నా కన్నులు దేన్ని చూడాలనుకుంటే దాన్ని చూడనిచ్చాను, దేన్ని ఆస్వాదించాలనుకున్న దానికి నా కన్నులను అప్పగించేశాను, నా కన్నులు ఆశించిన ప్రతిదాన్ని నేను చూడ్డానికి ఎప్పుడు నా కన్నులకు అడ్డం చెప్పలేదంటాడు. అందుకే బహుభయంకరంగా దేవునికి దూరం అయిపోయాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనం కూడా మన కన్నులకు విచ్చలవిడితనాన్ని అలవాటు చేశాం. మన కన్నులు ఏది చూడాలన్నా దాన్ని తీసుకొచ్చి కళ్ళ ముందు పెడతాం. సినిమా కావాలంటే సినిమాలు, సీరియల్ కావాలంటే సీరియళ్ళు, జోక్స్ కావాలంటే జోక్స్, రీల్స్ కావాలంటే రీల్స్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఇంకా సకల చెత్త అంతా తీసుకొచ్చి కళ్ళ ముందు పెడతాం. ఈరోజు భూలోకంలో ఉన్న ప్రతి మనుషుడు చెడిపోవడానికి కారణం ఈ కంటి చూపే. అందుకే కంటి చూపు విషయంలో ఖచ్చితంగా మనం ఒక తీర్మానం తీసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకనే దావీదు భక్తుడు తర్వాత పశ్చాత్తాపడతాడు. తన జీవితం చిందరవందరగా మారిపోయిన తర్వాత, తన కుటుంబం అంతా అస్తవ్యస్తంగా మారిపోయిన తర్వాత అతడు ఒక తీర్మానం తీసుకుంటాడు, ఒక సత్యాన్ని గ్రహిస్తాడు. 119వ కీర్తనలో మనం చదవగలిగితే చూడండి, ఒకసారి 37వ వచనాన్ని చదివే ప్రయత్నం చేయండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము. ఏమంటున్నాడు? వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు తిప్పివేయమంటాడు. ఇంతకాలం వ్యర్థమైనవే చూశాను, వ్యర్థమైన వాటికి నా కన్నులను అప్పగించాను, వ్యర్థమైన కార్యాలను ఆస్వాదించడానికి, తిలకించడానికి, వ్యర్థమైన పనులు చేయడానికి, వ్యర్థమైనవి నా దేహంలోకి తీసుకోవడానికి నా కంటి చూపుకు నేను ఆజ్ఞాపించాను. కొరతేమీ లేకుండా నా కంటిని తృప్తిపరిచాను. అయితే ఈరోజు నాకు ఒక తప్పు తెలిసింది, నాకు నా జీవితం ఏంటో అర్థమైంది. కనుక ప్రభువా, ఇక నుంచి ఏమంటాడు ఆయన? వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. ఎంతమంది అడుగుతాం ఈరోజు ఈ ప్రార్థన మనం చేయగలుగుతామా? ప్రభువా, సీరియల్లో చూడకుండా నన్ను ఆపు. అడిగారు ఎప్పుడైనా? ఏదన్నా అడుగుతాం కానీ, ఏదన్నా అడుగుతాం కానీ సీరియల్ చూడొద్దంటే మాత్రం సార్నైనా తిట్టుకుంటారు కదా మనసులో. నన్ను కూడా ఈసారికి ఎప్పుడు సీరియల్ కావాలి, యాదో వాక్యం చెప్పమంటే, పండగ పూట మమ్మల్ని ఏదో ఆశీర్వదించి పంపమంటే ఏదంతా అనుకుంటుంటారు కదా. కానీ వ్యర్థమైనవి చూడకుండా ఈరోజు మనం తీర్మానం తీసుకుంటేనే ఈ 2026 ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే సొలొమోను భక్తుడు తన కన్నులకి ఏమీ అడ్డం చెప్పలేదు. కానీ చివరాఖరికి బుద్ధి వచ్చిన తర్వాత ఏమంటాడు తెలుసా? బుద్ధి వచ్చిన తర్వాత సామెతల గ్రంథంలో మనం చూస్తాం చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 31వ వచనాన్ని చదవండి ఒకసారి. ద్రాక్షారసము మిక్కిలి ఎర్ర బడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండకును, దాని వైపు ఏం చేయాలంట?
సొలొమోను ఇంతకాలం వ్యర్థమైనవన్నీ చూశాడు, తనకిష్టమైనవన్నీ చూశాడు. ఈరోజు బుద్ధొచ్చి మాట్లాడతాడు. ఇదిగో ద్రాక్షారసము తలతలలాడుతూ ఉంటే నువ్వేం చేయాలంట? ఏం చేయాలంట? దాని వైపు చూడొద్దు. సొలొమోను తీసుకున్నటువంటి అటువంటి తీర్మానాలు మన కన్నులతో నిబంధన చేసుకోగలిగితే, యోబులాగా మనం కూడా నా కంటితో నేను చెడు చూడకుండా, పాపాన్ని చూడకుండా ఒక నిర్ణయం తీసుకుంటానని ఈరోజు మనం అనుకుంటే కనుక ఈ 2026 సంవత్సరం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకని ఆయన అంటాడు, ఇదిగో ద్రాక్షారసము తలతలలాడుచుండగా కళ్ళ ముందు ఉందంట, ఏం చేయకూడదంట? చూడకూడదు. కళ్ళ ముందు ఉంటే మనసు కట్టుకోగలుగుతారా? మాకేం తెలుస్తారంటారా? త్రాగుబోతులకు తెలియాలి ఈ విషయం. తలతలలాడుతుంది అనుకోండి ఒక గ్లాసు, దాన్ని వద్దని కాదని అసలు దాని వైపు చూడొద్దంటాడు ఆయన. ద్రాక్షారసము ఎర్రగా కనిపిస్తుంది, తలతలలాడుతుంది, అది నిన్ను ఏదో ఒక విధంగా పాడు చేయాలి, దేవునికి దూరం చేయాలని చూస్తుంది, కానీ నువ్వు దాని వైపు చూడొద్దు అసలు. ఈరోజు ఆ ద్రాక్షారసం ప్లేస్లో మనల్ని పాడు చేసే ఏ పాపాన్ని అయినా పెట్టి చూడండి. మనం కూడా సినిమాలు సీరియల్ సౌండ్ వినిపిస్తున్నప్పుడు ఏం చేయాలంట? కూర్చొని చూడాలా? దేవుని వాక్యం తెలియజేస్తుంది, వ్యర్థమైనవి చూడకుండా. దేవుడు అంటాడు, ఇదిగో నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నీ కన్నులతో పాపాన్ని చూసినంతకాలం, నీ కన్నులతో పాపాన్ని తిలకరించినంత, ఆస్వాదించినంత కాలం నువ్వు పరిశుద్ధుడు కాలేవు, పరిశుద్ధురాలు కాలేవు. గనక ఈరోజే నీ కన్నులతో ఒక తీర్మానం తీసుకో, ఈరోజే నీ కన్నులతో ఒక నిర్ణయం చేసుకో. ఇదిగో దేవుని కొరకు నేను పరిశుద్ధంగా జీవిస్తాను, ఈ 2026వ సంవత్సరంలో నేను నా కన్నులతో పాపము చేయను అనే ఒక తీర్మానాన్ని మనం తీసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన కన్నులతో నిబంధన చేసుకుంటే మనకెంత గొప్ప మేలుందో చూస్తాం. చూడండి, యెషయా గ్రంథంలో ఒకసారి, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునివాడు ఉన్నత స్థలముల మీద నివసించును. హల్లెలూయా, హల్లెలూయా. చెడును చూడకుండా, పాపాన్ని చూడకుండా, లోకాన్ని చూడకుండా, సినిమాలు సీరియళ్ళు, దేవునికి వ్యతిరేకమైన కామ విలాస కార్యక్రమాలు ఏవి చూడకుండా నీ కన్నులను మూసుకోగలిగితే దేవుడు ఉన్నతమైన స్థలములలో మనం నివసింపజేయనిస్తాడు. మనం ఎందుకు ఎదగలేకపోతున్నామంటే ఇంకా మన కన్నులతో పాపాన్ని చూస్తున్నాం గనక. ఇంకా ఎందుకు మనం ఆశీర్వదించబడట్లేదు, మన కుటుంబాలు ఎందుకు ఇంకా దీవెనకరంగా లేవు అంటే, మనం ఇంకా ఎందుకు ఆశీర్వదించబడట్లేదంటే మన కన్నులతో ఇంకా పాపాన్ని చూస్తున్నాం గనక. అందుకే ఈరోజు మనం ఈ తీర్మానాన్ని తీసుకుందాం. ఏ తీర్మానం అంట? అమ్మా అందరు చెప్పండి, ఏ తీర్మానం తీసుకోవాలా? నా కన్నులతో పాపాన్ని చూడను. తీసుకుంటారా ఈ తీర్మానాన్ని? తీసుకుంటారా? ఆలోచన చేస్తాం సార్ అంటారా? కన్నులతో పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించువారు దేవునితో పాటు ఉన్నత స్థలముల మీద ఉంటారని, నివాసం చేస్తారని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇంకా కన్నులతో నిబంధన చేసుకోకుండా, కన్నులతో తీర్మానం తీసుకోకుండా పాపాన్ని చూస్తాను, పాపాన్ని చేస్తాను, పాపాన్ని ఆస్వాదిస్తానంటే భయంకరమైన తీర్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. కాబట్టి ఈ నూతన సంవత్సరములో మనం తీసుకోవాల్సిన మొదటి తీర్మానం ఏంటంట? కన్నులతో పాపమును చూడను అని ఒక తీర్మానం తీసుకోవాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తాం. చూడండి, మనకు భక్తురాలైన మోయాబీయురాలైన రూతు మనకు జ్ఞాపకం వస్తారు. రూతు గారు ఒక చక్కటి తీర్మానాన్ని తీసుకున్నారు. చూడండి ఒకసారి రూతు గ్రంథంలోనికి రండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను,
నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ రూతు తీర్మానం మనకు కనిపిస్తుంది చూడండి. ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన రెండవ తీర్మానం ఇదే. ఏంటంటే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. అక్కడ మాట్లాడుతున్నటువంటి మోయాబు స్త్రీ అయినటువంటి రూతు ఒక మోయాబీయురాలు, అనగా ఒక అన్యురాలు. దేవునికి దూరంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి తిరుగుబాటు చేసి అహంకారం గర్వం కలిగి జీవించినటువంటి మోయాబులో నుండి వచ్చినటువంటి స్త్రీ ఈరోజు ఎవరితో సహవాసం చేయాలో ఒక చక్కటి తీర్మానం తీసుకుంటూ ఉంది. రూతేమో మోయాబీయురాలు, నయోమేమో బెత్లెహేమీయురాలు, యెరూషలేం పట్టణస్థురాలు లేదా ఇశ్రాయేలీయురాలు. ఈరోజు దేవుని పిల్లలతో సహవాసం చేయాలని తీర్మానం తీసుకునింది రూతు. రూతు యొక్క తీర్మానం ఏంటంటే నేను దేవుని పిల్లలతో సహవాసం చేస్తాను. ఇదిగో నీవు ఆరాధించే దేవుణ్ణే నేను ఆరాధిస్తాను, నీవు నమ్ముకున్న దేవుణ్ణే నేను నమ్ముకుంటాను. ఇదిగో నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎవరితో అయితే మాట్లాడతావో నేను వారితోనే మాట్లాడతానని ఒక మంచి తీర్మానం తీసుకునింది. కాబట్టి ఈరోజు రూతులాగా మనం కూడా ఆశీర్వదించబడాలి అంటే మనం కూడా ఎట్లాంటి తీర్మానం తీసుకోవాలంట? ఎవరితో సహవాసం చేయాలని తీర్మానం తీసుకోవాలా? మనము లోకస్తులతో సహవాసం చేయడానికి వీల్లేదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కొరింథీ పత్రికలో మనం చూస్తాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. 6వ అధ్యాయము. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఇక్కడ చూస్తాం చూడండి. అవిశ్వాసికి విశ్వాసికి సంబంధం ఉండకూడదు. దేవుని బిడ్డలకు, లోకానుసారంగా జీవించే బిడ్డలకు సహవాసం ఉండకూడదు. దేవుని బల్లలో పాలు పొందే వారికి, లోకానుసారంగా జీవించే వారికి సహవాసం ఉండకూడదు. అందుకే మోయాబురాలైనటువంటి రూతు ఒక తీర్మానం తీసుకుంది. ఏంటంటే నేను లోకానుసారమైన వ్యక్తులతో సహవాసం చేయను. ఇదిగో నీవు ఆరాధిస్తున్న దేవుణ్ణే నేను ఆరాధిస్తాను, నీవు ఏ దేవునైతే నమ్ముకున్నావో ఆ దేవునే నేను నమ్ముకుంటాను. కనుక నీ సహవాసమే నా సహవాసము, నీ దేవుని బిడ్డలతోనే నేను ఇక నుంచి సహవాసం చేస్తానని తీర్మానం తీసుకునింది. ఈరోజు మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో ఆలోచన చేయండి. అన్యులతో సహవాసం చేస్తున్నామా? దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళతో సహవాసం చేస్తున్నామా? దేవుని ఎదుట, దేవుని సంఘానికి మూర్ఖంగా ప్రవర్తించే వారితో సహవాసం చేస్తూ ఉన్నామా? ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మనం ఒక తీర్మానం తీసుకోవాలి. అదేంటంటే నేను దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళతో సహవాసం చేయను. దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి అబ్రహాముతో పాటు దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి లోతు ఎవరితో సహవాసం చేశాడంట? ఆదికాండం 19 మొదటి వచనంలో మనం చదువుతాం. ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ మనుషులతో గవిని యొద్ద కూర్చొని ఉండెను. దేవుని ద్వారా ఆశీర్వదించబడిన లోతుకు సొదొమ మనుషులతో ఏం సంబంధం? దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వాడు, దేవుని ద్వారా పిలువబడిన వాడు, వాగ్దాన పుత్రులకు వారసులుగా, పితరులుగా జీవించాల్సినటువంటి గొప్ప అవకాశం ఉన్నటువంటి లోతు సొదొమ ప్రజలతో సహవాసం చేస్తూ ఉన్నాడు. దేవునికి అది నచ్చదు, దేవునికి అది అంగీకారం కాదు. అందుకే ఈరోజు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం ఆలోచన చేయండి. ఇంకా త్రాగుబోతులతోనే సహవాసం చేస్తూ ఉంటే గనక, ఇంకా లోకానుసారంగా జీవించే వ్యక్తులతో సహవాసం చేస్తూ ఉంటే గనక, ఇంకా ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా జీవించే వ్యక్తులతో సహవాసం చేస్తూ ఉంటే గనక ఈరోజే ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ఏంటా తీర్మానం? నేను దేవుని పిల్లలతోనే సహవాసం చేస్తాను. మరి అన్యులతో మాట్లాడొద్దా అంటే? ఏమా అన్యులతో మాట్లాడొద్దా? చెప్పండి అమ్మా, మాట్లాడొచ్చా? మరి దేవుడు సహవాసం చేయొద్దు అంటాడేంటి? అంతేనా? ఈరోజు మాట్లాడద్దు, సహవాసం చేయొద్దని చెప్పి పక్కన అన్యులు ఏదైనా అవసరతల్లో ఉన్నారనుకోండి, చూసి చూడనట్టు వెళ్ళిపోతే మనం దేవుని బిడ్డలం అవుతామా? వారి అక్కరలు తీర్చండి,
వారి అవసరాలు ఏంటో తెలుసుకోండి, వారి కొరకు ప్రార్థన చేయండి, ధైర్యం చెప్పండి, ఆదరణ కలిగించండి, ఓదార్చండి. కానీ సహవాసం చేయొద్దు. అంటే వారు వెళ్ళే చోటికి వెళ్తూ, వారు తిన్నదే తింటూ, వారు తాగిందే తాగుతూ, వారు చూస్తున్నవే చూస్తూ, వారు చేస్తున్నవే చేస్తూ అన్యులతో సహవాసంగా ఉండకూడదు మనం. అందుకే లోతు అన్యులతో సహవాసం చేస్తూ సొదొమ గొమొర్రా ప్రజలతో సహవాసం చేస్తున్నప్పుడు ఆకాశంలో నుంచి దేవుని అగ్నిగంధకాలు దిగి వచ్చాయి. అయితే ఆ సహవాసాన్ని తెంపుకొని బయటపడినటువంటి లోతు బ్రతికి బయటపడ్డాడు. లేదు ప్రభా, నేను విడిచి రాలేను, ఇదిగో ఈ ప్రజలందరూ కావలసిన వాళ్ళని అక్కడే కూర్చొని ఉంటే, వారి సహవాసమే కోరుకొని ఉంటే ఆ రోజు లోతు కూడా పతనమైపోయేవాడే. కాబట్టి ఈ 2026లో మనం ఆశీర్వదించబడాలి అంటే మన సహవాసం ఎవరితోనంట? దేవునితోనా, లోకంతోనా? యాకోబు పత్రికలో మనం చదువుతున్న 4:4 ఒక మాట ఉంది, గుర్తుందా ఎవరికైనా? చూడకముందు చెప్పండి, చూడకముందు ఒక్కరికి కూడా గుర్తులేదా? యాకోబు పత్రిక 4:4 ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఈ లోకాన్ని స్నేహించేవారు దేవునికి విరోధులంట. ఈ లోకానుసారంగా జీవిస్తున్న వారితో, లోకానుసారంగా తాగుబోతులతో, తిరుగుబోతులతో, తిండిబోతులతో సహవాసం చేస్తే అది దేవునికి వ్యతిరేకమైన పాపం. అందుకే లోకాన్ని స్నేహించకండి, లోకాన్ని ప్రేమించకండి, లోకములో ఉన్న వారితో సహవాసం చేయకండి, దేవుని బిడ్డలతోనే సహవాసం చేయండి. ఈరోజు మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే దేవుని పిల్లలతోనే సహవాసం చేయాలా. మాట్లాడితే దేవుని మాటలే మాట్లాడాలా, పాడితే దేవుని పాటలే పాడాలా, చదివితే దేవుని వాక్యమే చదవాలా. నిరంతరము దేవుని సహాయము ద్వారా మనం బ్రతకాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన రెండవ తీర్మానం ఏంటంటే, నేను దేవుని పిల్లలతోనే సహవాసము చేస్తాను. మొదటి తీర్మానం ఏంటి? కన్నులతో పాపం చేయను అని తీర్మానం చేసుకోవాలా. రెండవదిగా దేవుని పిల్లలతోనే సహవాసం చేస్తాను అని తీర్మానం తీసుకోవాలి. ఈడ తీర్మానం తీసుకొని ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళతోనే మాట్లాడుతూ, వాళ్ళు చెప్పినవే చేస్తూ, వాళ్ళు చూస్తున్నవే చూస్తూ ఉన్నామనుకోండి, ఇంకేమైనా ఉపయోగం ఉంటుందా? తీర్మానం తీసుకొని ఏమైనా తీర్మానం తీసుకున్న తర్వాత ఏమైనా లాభం ఉంటుందా? తీర్మానం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి కదా. నేను అబద్ధాలు మాట్లాడను, బూతులు మాట్లాడను, సినిమాలు సీరియళ్ళు చూడను, నా కంటితో పవిత్రంగా జీవిస్తాను అని తీర్మానం తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా యథావిధిగా జీవించామనుకోండి, మనం తీసుకున్న తీర్మానానికి ఏమంత విలువ ఉండదు. తీసుకున్న తీర్మానానికి కట్టుబడి ఉంటేనే ఆ తీర్మానంలో మనం విజయం పొందిన వారం అవుతాం. అందుకే రూతు తీసుకున్న నిర్ణయం ఏంటంట, నేను దేవుని పిల్లలతోనే సహవాసం చేస్తాను. ఈ తీర్మానాన్ని ముగ్గురు తీసుకున్నారు. రూతు తీసుకుంది, నయోమి తీసుకుంది, ఇంకా ఓర్పా ఓపిక, ఓర్పా కూర్పా. ఓర్పానైనా మాకు ఓర్పులు వేశారంటారా? ఓర్పా కూడా తీర్మానం తీసుకుంది. మొదటి అధ్యాయంలో మనం చదువుతాం చూడండి ఒకసారి, 7వ వచనం చదవండి. చాలా ఇక్కడ చూడండి 7వ వచనంలో మోయాబును విడిచి వెళ్ళాలని ఎవరెవరు తీర్మానం తీసుకున్నారంట? ఏమ్మా, ఎవరెవరు తీర్మానం తీసుకున్నారు? నయోమి, రూతు, ఓర్పా ముగ్గురు తీర్మానం తీసుకున్నారా? అమ్మ వినిపిస్తుందా? సౌండ్ తక్కువైందా? బాగానే వినిపిస్తుందా? ఈ ముగ్గురు తీర్మానం తీసుకున్నారు. మధ్యలోనికి వచ్చేసరికి, ఆ మోయాబును విడిచి మధ్యలోనికి వచ్చేసరికి, కొంత దూరం వెళ్ళేసరికి నయోమి ఒక మాట అంటుంది, అమ్మ యవన కాలంలో ఉన్నారు,
విధవరాలుగా ఎందుకు జీవిస్తారు? నాతో పాటు వచ్చి మీ యవ్వన జీవితాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు? వెళ్ళి మీ పుట్టినింటికి వెళ్ళి చక్కగా మీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా, వాళ్ళు చెప్పినట్టుగా ఏదైనా పెళ్లి చేస్తే చేసుకొని చక్కగా జీవించండి అని ఒక సలహా ఇస్తుంటే, ఈ మొదట ఆమె ఓర్పాకి మంచి అవకాశం వచ్చినట్టు అనిపించింది. మొదటేమో తీర్మానం తీసుకునింది, అత్త నేను మోయాబులో ఉండను, నేను మోయాబుని విడిచిపెడతాను, నీతో పాటే బెత్లెహేముకు వస్తానని ఒక చక్కటి తీర్మానం తీసుకునింది. కానీ మధ్యలోనికి వచ్చేసరికి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకూడదని సరేలే అత్త అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయిందంట. ఈ తీసుకున్న తీర్మానానికి కట్టుబడకుండా మధ్యలోనే వదిలిపెట్టిన ఓర్పావలి అవుతాం మనం కూడా. అందుకే తీర్మానం అయితే తీసుకుంది, మోయాబును విడిచిపెట్టాలని. విడిచిపెట్టగలిగిందా ఓర్ప? విడిచిపెట్టలేకపోయింది. మోయాబును తల్లిదండ్రులను విడిచిపెట్టలేకపోయింది. ఇదిగో ఆశీర్వదించబడినటువంటి బెత్లెహేముకు వెళ్ళాలని నయోమితో పాటు జీవిస్తూ, నయోమి ఆరాధించే దేవుని ఆరాధిస్తూ, నేను కూడా ఆశీర్వదించబడాలని ఒక చక్కటి తీర్మానం అయితే తీసుకునింది. కానీ ఆ తీర్మానానికి కట్టుబడలేకపోయింది. అమ్మా మీ ఇంటికి వెళ్ళిపోండి, చక్కగా మీ జీవితాల్లో హ్యాపీగా లీడ్ చేసుకోండి అని చెప్పి అత్త చెప్తూ ఉంటే, సర్లే అత్త అని చెప్పి ఓర్ప ఆమెను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందంట. అయితే రూతు ఆమెను హత్తుకొనింది అని 14వ వచనంలో మనం చూస్తాం. హత్తుకొనింది, అమ్మా ఇదిగో నీ తోటి కూడా వెళ్ళిపోయింది కదా, ఇదిగో నీ ఆరాలు వెళ్ళిపోయింది కదా, ఇదిగో నీ చెల్లెలు, నీ అక్క, నీ సహోదరి వెళ్ళిపోయింది కదా, నీవు కూడా వెళ్ళిపో, నీవు కూడా చక్కగా నీ ఇంటికి వెళ్ళిపో అంటే, లేదు లేదు లేదా తమ్మ, నేను ఒకసారి తీర్మానం తీసుకున్నానంటే నష్టం కలిగిన మాట తప్పను. నా జీవితం భారమైనా, నా జీవితంలో అవమానమైనా, నా జీవితంలో ఎన్ని అవమానాలు ఎదురైనా సరే, నేను ఒకసారి తీర్మానం తీసుకున్నానంటే మరణము వరకు కట్టుబడి ఉంటానని రూతు చాలా దృఢంగా సాక్ష్యం ఇచ్చిందట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి తీర్మానం తీసుకుంటే అంతము వరకు కట్టుబడిన రూతులాగా మనం కూడా తీర్మానం తీసుకోవాలి ఈరోజు. అందుకే వెంటనే ఆమె మాట్లాడుతూ, నన్ను వెళ్ళిపోమ్మని చెప్పొద్దు, నన్ను వెళ్ళమని కానీ, ఇంటికి వెళ్ళమని కానీ, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళమని కానీ, పెళ్లి చేసుకోమని కానీ మరొక మాట మాట్లాడొద్దు. ఎందుకంటే నేను ఒక తీర్మానం తీసుకున్నాను, నా మోయాబును నేను విడిచిపెట్టాలనుకున్నాను, నేను విడిచిపెడతాను, ఆ తీర్మానానికి నేను కట్టుబడి ఉంటానని రూతు చాలా చక్కటి తీర్మానం తీసుకొని కట్టుబడింది. అందుకే ఎంతగా ఆశీర్వదించబడింది. మనం చూస్తే 4వ అధ్యాయము 11వ వచనంలో చూస్తాం, చూడండి ఒకసారి. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిని గాను, లేయాను పోలిన దానిని గాను చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రాహేలు వలె, లేయా వలె రూతు కూడా వర్ధిల్లును అని చెప్పి ఆ పురద్వార ప్రజలందరూ కోరుకుంటున్నారు. తీర్మానానికి కట్టుబడితే మనం కూడా వర్ధిల్లుతాం, తీసుకున్న తీర్మానానికి నిలవబడితే మనం కూడా వర్ధిల్లుతాం. ఈరోజు మనం తీసుకుంటున్న తీర్మానాలకు కట్టుబడి ఉంటున్నామా, మధ్యలోనే ఎక్కడో వదిలేసి వెళ్ళిపోతున్నామో ఆలోచన చేయండి. అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మనము తీసుకున్న తీర్మానానికి అంతము వరకు కట్టుబడాలి. రూతు కట్టుబడి, తాను తీసుకున్న తీర్మానానికి కట్టుబడి జీవించింది కనుక ఎంత గొప్పగా ఆశీర్వదించబడిందంటే, ఆమె జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే, యేసుక్రీస్తు వారి వంశావళుల జాబితాలో రూతు పేరు చేర్చబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో చదివితే అక్కడ రూతు బోయాజు ద్వారా ఓబేదును కనెను అని ఉంటుంది. యేసుక్రీస్తు వారి వంశావళిలో పేరు లిఖించబడడం అంత ఆశామాషి విషయం కాదు. గొప్ప గొప్ప మేధావులే తొలగిపోయారు అందులో నుంచి. ఏశావు లిఖించబడవలసిన వాడు కోల్పోయాడు జ్యేష్ఠత్వాన్ని. అక్కడ లిఖించబడాల్సినటువంటి సొలొమోను సహితం కోల్పోయాడు ఆ స్థానాన్ని. కానీ ఒక శ్రీమూర్తి ఆ స్థానాన్ని సంపాదించుకునింది. యేసుక్రీస్తు వారి వంశావళిలో లెక్కలో చేర్చబడిన స్త్రీనిగా మనం రూతును చదవగలుగుతాం. దీనంతటికి కారణం ఏంటంట, దేవునికి తీసుకున్న తీర్మానానికి కట్టుబడి ఉండడమే. కాబట్టి ఈరోజు మనం తీసుకున్న తీర్మానానికి ఏం కావాలంట, కట్టుబడి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎన్ని చెప్పాను? మొదటిది ఏంటి చెప్పండి?
కన్నులతో పాపం చేయకుండా తీర్మానం తీసుకోవాలా. రెండవదిగా దేవుని బిడ్డలతోనే సహవాసం చేస్తాను అని తీర్మానం తీసుకోవాలి. తీసుకుంటారా? ప్రార్థనాపూర్వకంగా ఆ తీర్మానాలు తీసుకుని దాన్ని కట్టుబడి జీవించే ప్రయత్నం చేయండి. మూడవదిగా ముచ్చటగా మనం చూసి ముగించే ప్రయత్నం చేద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథంలోనికి రండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనం, ఆఖరి వచనం చదవండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు తీసుకుంటున్నటువంటి ఒక గొప్ప తీర్మానం ఏంటంటే, మా దేవుని మందిరమును మేము ఏం చేస్తారంట? అంతకుముందు విడిచిపెట్టారు. అంతకుముందు దేవుని మందిరాన్ని కాదనుకొని వెళ్ళిపోయారు. దేవుని ప్రజలుగా జీవించాల్సినటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవునికి తిరుగుబాటు చేసి అసహ్యమైన కార్యాలు చేస్తూ జీవించినటువంటి ప్రజలు ఈరోజు ఏమని తీర్మానం తీసుకుంటున్నారంట? హోషేయ గ్రంథంలోనికి రండి ఒకసారి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇశ్రాయేల్ తీర్మానం ఎలా ఉండేదో అప్పట్లో. నన్ను విసర్జించవలనని ఎవరైనా గట్టి చదవండి. ఈ మాట వినండి, చాలమ్మా, థ్యాంక్ యూ. ఈ మాట గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు ఏం తీర్మానం తీసుకున్నారంట? మొదట్లో నా జనులు నన్ను విసర్జించాలని తీర్మానం తీసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు మొదట్లో దేవుని కాదనుకోవాలని జీవించారు. ఈ దేవుడు మాకు అవసరమే లేదు, ఈ దేవుని రక్షణ మాకు అవసరం లేదు, ఈ దేవుని కాపుదల మాకు అవసరం లేదు, ఈ దేవుని పోషణ మాకు అవసరం లేదని దేవుని విసర్జించి దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆ బాధలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు అన్నింటినీ సహించి రుచి చూచిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలలో బుద్ధి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకు అర్థమైపోయింది, ఒరే దేవునికి దూరంగా జీవిస్తున్నందుకే మనకి ఈ కష్టాలు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నందుకే మనకు ఈ శాపాలు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని మందిరానికి దూరంగా జీవిస్తున్నందుకే మనకు ఇన్ని అనారోగ్యాలని అర్థమైపోయింది. అందుకే నెహెమ్యా గ్రంథములో వారు ఒక తీర్మానం తీసుకున్నారు. ఏంటంటే అది, మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము. ఈరోజు చేరి వచ్చిన వారిలో ఎవరైనా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాలని ఆలోచన కలిగి ఉంటే, దేవుని మందిరానికి దూరంగా ఉండాలని ఆలోచన కలిగి ఉంటే, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆసక్తి లేకుండా జీవిస్తూ ఉంటే, ఈరోజు తీర్మానం తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ క్రొత్త సంవత్సరంలోనైనా ఇదిగో నేను నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టను అని తీర్మానం తీసుకోండి. దేవుడు ఎంత ప్రేమించినా, దేవుడు ఎంత ఆరోగ్యం ఇచ్చినా, దేవుడు ఎంత ఆయుష్ను పొడిగించినా మనం అప్పుడప్పుడు దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఏమా, ఇంతమంది పండగ కాబట్టి వచ్చారు, కానీ రోజు వస్తారా ఇంతమంది? అంటే మీరందరూ దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నారని విడిచిపెడుతున్నారా? ఈరోజు తీర్మానం తీసుకుంటారా? మేము, చెప్పండి మాట, అందరూ చెప్పండి, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. వెనకున్న వాళ్ళు చెప్తున్నారా? అయ్యా, వెనకున్న వాళ్ళు చెప్తున్నారా? వెనకున్న వాళ్ళు, చైర్ మీద ఉన్న వాళ్ళు చెప్పండి, మేము. వెనకున్న వాళ్ళు అన్నాను, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. ఇంకా తీర్మానం తీసుకున్న తర్వాత ఎక్కడైనా కుంటుపడింది అనుకోండి, ఎవరిది సమస్య, ఎవరిది ప్రాబ్లం? మనదేనా? కాబట్టి నాకు గుర్తున్నంత వరకు నేను ఎప్పుడు దేవుని మందిరాన్ని కుంటు వల్లేదు. నీ కుంటుపడ్డానికి వీలు ఉండదు కదా సార్, మేము వచ్చినా రాకపోయినా
అంటారా? ఎవరు వచ్చినా రాకపోయినా సంఘ కాపురం ఉండాల్సిందేనా? నాకు తప్పదు, కానీ ఆ నిర్ణయమే, ఆ తీర్మానమే అందరూ తీసుకోవాలి. దేవుని మందిరంలో కుంటుపడకుండా జీవించాలని. ఈ సంవత్సరం 365 రోజులు టిక్కేసుకోండి దేవుని మందిరానికి ఏ రోజు పోతున్నామని. 31st నైట్ రాత్రి వాచ్ నైట్ సర్వీస్లో లెక్క పెట్టుకోండి. లెక్కేసుకుంటారా అమ్మా? లెక్కేసుకోండి. ఎన్ని హాజరులు వస్తాయి మనకు 365లో? 52. కొంతమందికి ఒక 2 తగ్గుతాయి, 50 వస్తాయి. కొంతమందికి 30, కొంతమందికి 20. కనీసం ఆదివారం వచ్చినా 52 ఆదివారాలు వస్తాయి సంవత్సరానికి. కనీసం సండే వచ్చినా మనం ప్రతిరోజు కనీసం 50-60% హాజరైనా ఈ సంవత్సరం దేవుడి మందిరంలో మనం చూపగలిగితే మన జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. 84 సంవత్సరాలు దేవాలయమును విడువక దేవుని ఆరాధించిందంటే ఒక స్త్రీ. ఎవరమ్మే? మరియమ్మవ్వ. ఎవరు మరియమ్మవ్వ? మరియమ్మలు ఉన్నారు కానీ మరియమ్మవ్వ లేరు మన ఊర్లో కదా. హన్నా 2వ అధ్యాయం లూకాసు వార్త 37వ వచనంలో 1వ అధ్యాయం 37 మనం చదవగలిగితే 2వ అధ్యాయము 37వ వచనంలో ఆషేరు గోత్రికురాలైన అన్నానా హన్నానా? అన్నా వేరు, హన్నా వేరు. ఈ విషయాల్లో ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. అన్నా ప్రవక్తిని 84 సంవత్సరాలు దేవుని మందిరమును విడవక ఉపచారము చేసిందంట. ఈరోజు మనం కూడా అట్లాంటి తీర్మానాన్ని తీసుకోగలిగితే, ఈరోజు నేను కూడా నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదని ఒక తీర్మానం తీసుకోండి. ఈ 2026 సంవత్సరంలోనైనా ఆశీర్వదించబడాలి అంటే, దీవించబడాలి అంటే, సమాధానం కలిగి జీవించాలి అంటే, నెమ్మది కలిగి, సమాధానం కలిగి, ఆరోగ్యం కలిగి జీవించాలంటే ఈ తీర్మానం తప్పనిసరి. అందరూ, అన్ని కుటుంబాలు ఈ తీర్మానం తీసుకోవాలా. మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము అని ఒక తీర్మానాన్ని తీసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని మందిరములోనే సమస్త సమృద్ధి, దేవుని మందిరములోనే సమస్త ఆశీర్వాదాలు, దేవుని మందిరంలోనే సమస్త దీవెనలు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివితే దేవుని మందిరములో సంపూర్ణమైన సంతోషములు ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తే సంతోషం కలుగుతుంది. దేవుని మందిరానికి వస్తే సమాధానం కలుగుతుంది. దేవుని మందిరానికి వస్తే ఆరోగ్యం కలుగుతుంది. దేవుని మందిరానికి వస్తే నెమ్మది కలుగుతుంది. దేవుని మందిరానికి వస్తే కుటుంబాలు బాగుంటాయి. దేవుని మందిరానికి వస్తే ఐక్యత బాగుంటుంది. దేవుని మందిరానికి వస్తే భార్యాభర్తలు బాగుంటారు, తల్లిదండ్రులు బాగుంటారు, తండ్రి పిల్లలు బాగుంటారు. ఈరోజు మనకున్న సంబంధాలన్నీ సత్సంబంధాలుగా చక్కగా ఉన్నపాటున మనం ఆశీర్వదించబడాలి అంటే దేవుని మందిరానికి రావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ 2026లో మనం తీసుకోవాల్సిన ఈ 3 తీర్మానాలను ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. దేనికి సమయం ఉన్నా లేకపోయినా దేవుని మందిరానికి వచ్చే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, పొలం చేసుకునే రైతులైనా, కూలి పని చేసుకునే వారైనా, ఎవరైనా సరే ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చే ప్రయత్నం చేయండి. దేవుని మందిరంలో ఉన్న ఆశీర్వాదం అట్లాంటిది. దేవుని మందిరంలో ఉండే శక్తి అట్లాంటిది. కనీసం రోజుకొక గంట మందిరంలో కూర్చొని వెళ్ళండి. మీ జీవితాలు ఎలా దీవించబడవో అప్పుడు ఆలోచన చేయండి. మేము ఎందుకు ఇంత సంతోషంగా ఉంటాం, మేము ఎందుకు అంత ఆరోగ్యంగా ఉంటాం, ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏమా, ఎప్పుడైనా మేము హాస్పిటల్లో జాయిన్ అయ్యి సెలైన్లు పెట్టుకొని చూసారా? నెవర్. కలగదని కాదు కానీ కలిగించనివ్వడు దేవుడు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో గడిపితే అంత ఆరోగ్యం ఉంటుంది. అందుకే దావీదు భక్తుని ఒకే ఒక కోరిక ఏంటంటే, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో మనం చదివితే, నిత్యము నా సన్నిధి నీ సన్నిధిలో ఉండాలి, నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలని అతడు అడుగుతాడు. చూడండి, గొప్ప రాజైనప్పటికీ అతని కోరిక అదే. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చదవండి. నిత్యము నీ సన్నిధిని
ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఈరోజు మనమందరము ఇదే అడగాలి దేవుణ్ణి. ఐశ్వర్యం లేకపోయినా పర్వాలేదు, అంతస్తులు లేకపోయినా పర్వాలేదు, మనకున్నటువంటి కొద్దిలోనైనా సమృద్ధి కలిగి సమాధానం కలిగి జీవించాలి అంటే, 2026లో మనం ఆశీర్వదించబడాలి అంటే ఏ తీర్మానం తీసుకోవాలంట? దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరాన్ని నేను విడిచిపెట్టను అని ఒక తీర్మానం తీసుకుంటే ఈ సంవత్సరం మీరు ఆశీర్వదించబడతారు. దేవుని మందిరానికి విడిచిపెట్టకుండా రావాలి అని ఒక తీర్మానం తీసుకోండి. ఏమీ పని లేకపోయినా పనిగా సార్ అంటారు కొంతమందికి. ఏమా తల్లి మందిరానికి రాలేదు అంటే పనిగా సార్ అంట. మీకు బర్రెలెక్కన గురించి చెప్పింది గుర్తుందా? మీ బర్రెలు కూడా పోగొట్టిపోతే జాగ్రత్త, పనిగా సార్ అంటే ఈ ఆడసారి నాకు టైమే లేదు, పాలు విండాలా, పాలు అమ్ముకు రావాలా, గడ్డి కోయాలా, పెట్టాలా, కాళ్ళు పేడకాలు ఎత్తేయాలా, కసు కొట్టాలా, నాకు తీరికే లేదు సార్. ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు నాకు అనిందంట. నా కష్టాల విధట్లో ప్రార్థన చేయండి సార్ అంటే, ప్రభువా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన ఆమె చాలా కష్టపడుతున్నాడు, కష్టాలు పోయేటట్టు జ్ఞాపకం చేసుకో ప్రభా, కష్టాలు తొలగించు తండ్రి అంటే మరుసటి రోజే అంబుగుడ్లు కనపడకుండా పోయినాయంటే ఎక్కడో. ఏం సార్ ఏం ప్రార్థన చేశారు సార్, నా అంబుగుడ్లు కాని రావడం లేదంటే, ఏమో నీకే కష్టాలంటే కదా, నీ కష్టాలు పోవాలని ఉద్యోగం ఉంది కాబట్టి రాలేను సార్ అన్నారు అనుకో, మేము కూడా ఏమని ప్రార్థన చేయాలా? వ్యాపారం ఉంది కాబట్టి రాలేకపోతున్నాను సార్ అంటే ఏమని ప్రార్థన చేయాలా? నేను అట్లాంటి సేవకుని కాదు. మీరు ఆశీర్వదించబడితే నాకు సంతోషం, మీరు సంతోషంగా ఉంటే సంతోషం, అన్నిటికంటే ముఖ్యంగా మీరు మందిరానికి వస్తే నాకు అదే చాలా సంతోషం. ఒకసారి 3 తీర్మానాలు చెప్పడం ముగించేద్దాం. మొదటిది ఏంటంట? నా కన్నులతో పాపం చేయకూడదని తీర్మానం తీసుకోవాలి. రెండవదిగా దేవుని పిల్లలతో సహవాసం చేస్తాను, లోకస్తులతో నేను సహవాసం చేయనని తీర్మానం తీసుకోవాలా. మూడవదిగా దేవుని మందిరమును నేను విడిచిపెట్టను. ఈ 3 తీర్మానాలు తీసుకుందాం. ఈ నూతన సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు ఈ 3 తీర్మానాలు కట్టుబడి జీవించుదాం. దేవుని ద్వారా ఎన్నో మేలులను, ఎన్నో ఆశీర్వాదాలను, ఎంతో ఆరోగ్యాన్ని పొందుకొని దేవుని కొరకు నమ్మకంగా జీవించుదాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో తీసుకున్న తీర్మానాలకు మనం కట్టుబడి ఉండలాగున దేవుని సహాయం కోరే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, అందరూ కళ్ళు మూసుకునండి. ఈ సమయంలో చెప్పబడిన వాక్యం మన హృదయాల్లో ఫలించలాగున నిజంగా మనం కూడా తీర్మానం తీసుకోగలిగితే ఏ సంవత్సరమైనా మనం ఆశీర్వదించబడాలని, ఈ సంవత్సరమైనా మనం దీవించబడాలని, ఈ సంవత్సరమైనా నా కుటుంబం దీవెనకరంగా ఉండాలి అని ఎంతమంది ఆశపడుతున్నారో వారందరూ ఈ 3 తీర్మానాలు తీసుకోండి. మోకరించగలిగే వారందరూ మోకరించండి. 1 నిమిషమే ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఏ సంవత్సరం మనకు దీవెనకరంగా ఉండాలి అంటే మోకరించే ప్రయత్నం చేయండి. నేను నా కన్నులతో పాపాన్ని చూడను అని తీర్మానం తీసుకునే వారందరూ మోకరించండి. నేను దేవుని పిల్లలతోనే సహవాసం చేస్తాను, లోకస్తులతో సహవాసం చేయనని తీర్మానం తీసుకున్న వాళ్ళందరూ మోకరించండి. నేను నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా సాధ్యమైనంత మట్టుకు మందిరానికి కట్టుబడి ఉంటాను, అంటు కట్టబడి ఉంటానని తీర్మానం తీసుకున్న వాళ్ళందరూ మోకరించండి. ఈ సమయంలో మనమందరం కళ్ళు మూసుకొని ఉండగా మనమందరము విత్తబడిన వాక్యంలో చెప్పబడిన తీర్మానాలన్నీ తీసుకుని ఉంటుండగా ఈ తీర్మానాలకు కట్టుబడి జీవించులాగున దేవుని సహాయం కోరదాం. కళ్ళు మూసుకుందాం. విత్తబడిన వాక్య సందేశం కొరకై పాస్టర్మ గారు ప్రార్థన చేస్తారు. అందరూ తలలుంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన ప్రభువ, నిఘనమైన విలువైన పాదములకు వేల కొలది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, ఒక మధ్యాహ్న కాల సమయంలోనైనా సంఘముగాను సమాజముగాను ప్రభు నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన విలువైన అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నేను 2025 సంవత్సరం మొదలుకొని తండ్రి ఈ 2026 సంవత్సరంలో ప్రభు మరలైనా
మాకు ఒక దయా కిరీటము మరొక సంవత్సరాన్ని మీరు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, ఇంతవరకునైనా నీ దాసుని ప్రభువా నీ పక్షాన్ని నిలబెట్టుకొని మాకందరికీ కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అందించడానికి తన నోటికి మేరే బూరగా ఉండి తనను వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ఇంతవరకు తండ్రి తీర్మానాల గురించి మేమందరం విన్నాము కనుక యేసయ్యా, మేమందరము తండ్రి ఇక్కడ చేరువచ్చినటువంటి మేమందరం ప్రభు ఎలాంటి తీర్మానాలు తీసుకుంటున్నామో మరి నైనా వాటిని తుద వరకు తండ్రి మరి నైనా కొనసాగిస్తుంటున్నామో లేదో తండ్రి ఒక్కసారి నైనా మేమందరం పరిశోధించుకొని పరిశీలించుకోవడానికి మీరే సహాయంను దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. సహాయం దయచేయండి. ఇదిగోనైనా యోబు భక్తుడు ఎలాగైతే తండ్రి తన కన్నులతో నిబంధన చేసుకున్నాడో ప్రభా, మేము కూడా నైనా మా కన్నులతో తండ్రి అలాంటి తీర్మానాన్ని తీసుకొని తండ్రి మరి నైనా మేము కూడా నైనా ముందు కొనసాగే కృపను దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. రూతు తీసుకున్నటువంటి తీర్మానాన్ని ప్రభా మేము కూడా తండ్రి మేమందరం తీసుకోవడానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. నీ మందిరానికి ప్రభా మేము కూడా నేను ఎడతెగక వచ్చే వారముగా ఇక్కడ చేరవచ్చినటువంటి మేమందరము ఉండడానికి సహాయం దయచేయమని ఈ మైక్ శబ్దం ద్వారా ఎందరైతే వాక్యాన్ని విన్నారో ప్రభా వారందరి హృదయాల్లో కూడా చేర్చుకొని వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ముందున్న కార్యక్రమం అంతటి ద్వారా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నామని ఈ కొద్ది ప్రార్థన నజుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయము తడిగి వేడుకొని పొందుకొని తండ్రి. ఆమేన్ ఆమేన్.